ఒరిజినల్‌గా భగవద్గీత ఏం చెప్తుందంటే, భగవాన్ ఏం చెప్తాడంటే అర్జునుడితోటి, అర్జున నీకు నాకు భేదం లేదు. నువ్వు పరిపూర్ణుడివే, నేను పరిపూర్ణుడినే. తర్వాత అంతకుముందు నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. రాబోయే కాలంలో నేను ఉంటాను, నువ్వు ఉంటావు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నేను ఒకటేను అంటాడు. మరి ఏంటి తేడా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. తేడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను పరిపూర్ణుడనేటువంటి విషయం, నా జన్మ దివ్యం అనేటువంటి విషయం నాకు తెలుసు. నువ్వు పరిపూర్ణుడు అనేటువంటి విషయం, నీ జన్మ దివ్యం కాదు అనేటువంటి విషయంగా నువ్వు భావిస్తున్నావు తప్ప నేను పరిపూర్ణుణ్ణి అని నువ్వు భావించటం లేదు. దేనికి భావించటం లేదు? నేను దేహిని, నా దేహికి బాల్యం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది. అందువల్ల నేను లిమిటెడు, నాకంటే గొప్ప వ్యక్తి అయినటువంటి ఒక భగవతత్వం ఉన్నది. నేనెప్పుడు నా కర్మ, నా గీత, నా రాత, నా ప్రారంధం అనేటువంటి విషయం కానీ జీవత్వం గురించే నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నేను జీవుణ్ణి కాదు, నేను కూడా పరమాత్మతత్వంలో భాగమే, నేను కూడా పరిపూర్ణుడునే అనేటువంటి విషయంగా నీ దృష్టి మార్చుకొని ఆ విధంగా కనుక నువ్వు ఆలోచన చేయటం కనుక మొదలుపెట్టావు అంటే నీ జీవత్వంలో ఉన్నటువంటి భావం వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక విషయం ఏంటంటే నీ ఆలోచన కంప్లీట్గా మారాలి, ఆలోచన దృష్టి మారాలి అన్నారు. దృష్టి మారడం అంటే ఏంటి? ఆలోచన మారాలి. ఇప్పటి వరకు మన ఆలోచన ఏంటి? నేను శరీరము, నేను జీవుణ్ణి, నాకు బాధలు ఉన్నాయి, నేను ఇప్పుడు పూర్వజన్మలో పాపాలు పుణ్యాలు, ఏదో ఇప్పుడు పుణ్యం చేస్తే ఏదో లాభం వస్తుంది, పాపం చేసామంటే ఇబ్బందులు పడతాము, ఈ ప్రారంభ కర్మలను అనుభవిస్తున్నాము అనేటువంటి ఒక లిమిటెడ్ ఏరియాలోనే ఉన్నాము. ఇప్పుడు భగవద్గీతలో మనకు స్ట్రాంగ్గా ఏం చెప్తుందంటే, నువ్వు పొరపాటును కూడా నేను జీవత్వం అనేటువంటి ఒక చిన్నగా ఆలోచించవాకు. నేను కూడా పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వంలో భాగమే, నేను కూడా భగవతత్వాన్ని అని కనుక నువ్వు ఆలోచించి దృష్టి మార్చుకున్నావు అంటే ఫస్ట్ ఏం పోతుంది? నీ బలహీనత పోతుంది. నీ బలహీనతతో పాటు ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు హయ్యెస్ట్ థింగ్ నేనేనని నువ్వు ఆలోచన చేస్తున్నావో, నీ బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధి ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవ్వడం మొదలవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఏంటి? ఒరిజినల్గా పరమాత్మతత్వం అనేది ప్యూర్ కాన్షియస్నెస్, చైతన్యం. ఆ చైతన్యం ఎట్లా ఉంది? అణువణువు వ్యాపించింది. ఎందుకు వ్యాపించింది? అదే దానికి ఏమన్నా ఒక పదార్థం అయితే వ్యాపించుండదు, అది నిరాకారమైనటువంటి జ్ఞానం. అందువల్ల అణువణువు ఆ పరమాత్మతత్వం వ్యాపించింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? అదే పరమాత్మతత్వంలో మనం భాగమైన ఈ శరీరం వరకే వ్యాపించుకొని ఉన్నాం మనం. అంటే ఏంటి? ఈ శరీరం తప్ప ఇంకొకటి ఏమి లేదు. ఈ శరీరానికి వస్తున్నటువంటి జబ్బులు, తర్వాత బాధలు అవన్నీ కూడా సహజము. నాది జీవత్వం, నేను పుణ్యం చేసి బయటపడాలి అనేటువంటి విషయంలో ఉన్నాం. భగవద్గీత అలా చెప్పలే. నువ్వు జీవత్వం అనేటువంటి విషయంలో నుంచి బయటికి రా. ఎప్పుడైతే నువ్వు జీవత్వం, నేను జీవుణ్ణి కాదు అని అనుకుంటావో, నేను జ్ఞానం అనుకుంటావో,